హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నేను అనుకున్నాను మీకు మాటలు కూడా రావని. కొంపదీసి నేను చెప్పినవన్నీ మీ అబ్బాయితో చెప్పేశారా అని మైరా డౌట్గా చూస్తూ గోర్లు కొరికేస్తూ అడిగింది. చెప్పలేదు, చెప్పను కూడా అని రాజ్ కుమార్ మెల్లగా అన్నాడు. మైరా నవ్వి, మీ వాయిస్ చాలా బాగుంది, మా నాన్న చెబుతూ ఉంటారు మీరు చాలా మంచివారు అని, బాగా చూసుకోమని. నిజంగానే మీరు చాలా మంచివారు మామయ్య. నేనేం మాట్లాడినా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే ఇంకొకరైతే నా కొడుకు మీద చాడీలు చెప్తావా దొంగ బడవా అని నా వీపున పిడి గుద్దులు గుద్దేవాళ్ళు. అయినా మీరెందుకు ఇక్కడే ఉండాలి, హాల్లోకి రావచ్చు కదా అని మైరా అడిగింది. ఎవరి కోసం, ఎందుకోసం? నాకు ఇక్కడే బాగుంది. నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని రాజ్ కుమార్ అన్నాడు. ఎక్కడికో కాదు మామయ్య, కాలేజ్కి. నాకు చదువుకోవడం అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతానా, మగుడు సంపాదిస్తే చక్కగా కూర్చొని తిందామా అని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు ఇదిగో మీ అబ్బాయిని చేసుకున్నాను కదా, అందుకే ఈ తిప్పలన్నీ పడడం కన్నా చదువుకోవడం చాలా మంచిదని అర్థమైంది. హాయిగా ఈ బీటెక్ కంప్లీట్ అయ్యాక ఎంఎస్ పేరుతో అమెరికానో ఆస్ట్రేలియానో చెక్కిస్తాను. అందరి ముందు 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టి నన్ను చదివించడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాను. చచ్చినట్టు ఒప్పుకుంటాడు. హ్యాపీగా వెళ్ళిపోతాను అని మైరా చెప్పింది. మరి ఆ 2 ఏళ్ల తర్వాత అని రాజ్ కుమార్ అడగడంతో, తెలీదు, ప్రస్తుతానికి నా దగ్గర ఈ 2 ఏళ్ళకే ప్లాన్ ఉంది. మా నాన్న చేసిన సంబంధం కదా, డివోర్స్ ఇవ్వలేను. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. సరే మామయ్య, వెళ్ళొస్తాను. అయినా ఈరోజు సాటర్డే, రేపు మళ్ళీ హాలిడే. పర్వాలేదులేండి, అలా వెళ్ళి తిరిగి వస్తే బాగుంటుంది అని మైరా అన్నీ తనే మాట్లాడి అన్నింటికి తనే సమాధానాలు చెప్పుకొని బయలుదేరింది. వానికి కూడా చెప్పి కారులో ముందు జగన్నాథం ఇంటికి బయలుదేరి చేరుకొని ఇంట్లోకి వెళ్ళగానే హాయ్ అని నవ్వుతూ చెప్పడంతో జగన్నాథం, ప్రియాంక ఇద్దరూ ఆశ్చర్యంగా చూసి, ఇంత పొద్దున్నే వచ్చావేంటి అని అడిగారు. నేను కాలేజ్కి వెళ్తున్నా, నేను అక్కకు చెప్పాను కదా రోజు వస్తానని, అందుకే వచ్చేసా. ఏం చేస్తుంది, నిద్ర లేచిందా అని మైరా అడిగింది. లేచింది, వెళ్ళు అని ప్రియాంక అనడంతో మైరా వెళ్ళి కీర్తనాన్ని హక్ చేసుకొని, గుడ్ మార్నింగ్ అక్క, అప్పుడే లేచేసావు, ఇంకాసేపు పడుకోవచ్చు కదా. నేనైతే 12 వరకు కూడా లేవను కాలేజ్ లేకపోతే అని అనింది. కీర్తన అలాగే చూడడంతో, ఎంత ముద్దుగా ఉంటావో అని బుగ్గగిల్లి ప్రియాంక అని గట్టిగా అరిచింది. ప్రియాంక దెబ్బకి పరుగున రావడంతో అక్కకి బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, హెల్ప్ చేయి అని మైరా అనింది. ప్రియాంక హెల్ప్ చేయడంతో కీర్తనాని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాక, నువ్వు వెళ్ళిపో, నేను చేయిస్తానులే అని ప్రియాంకని పంపించేసి కీర్తనకి తల్లిగా మారి తన బట్టలు తీసి చక్కగా గోరువెచ్చని నీటితో తలంటు స్నానం చేయించి తడిచిన జుట్టుకి టవల్ కట్టి ఒంటి మీద మరో టవల్ని కప్పి మరోసారి ప్రియాంక హెల్ప్తో తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టింది. ఫ్యాన్ వేసి ఒళ్ళంతా ఆరేలా తుడిచి లూజ్గా ఉండే కాటన్ టాప్ వేసి కింద నైట్ ప్యాంట్ వేసి చక్కగా మొహానికి క్రీమ్ రాసి బొట్టు పెట్టి మళ్ళీ ప్రియాంక నడిచింది. జగన్నాథం నవ్వుకుని, ఇక నువ్వు స్లిమ్ అయిపోతావు అని అనడంతో ప్రియాంక నవ్వుకుని వెళ్ళింది. అక్కని వీల్చైర్లో కూర్చోబెట్టాలి, హెల్ప్ చేయవా అని మైరా అమాయకంగా అడగడంతో అలాగే అని ప్రియాంక అనడంతో కీర్తనని వీల్చైర్లో కూర్చోబెట్టగా మైరా తనని రూమ్లో నుండి బయటకు తీసుకొచ్చి, అంకుల్ చూడండి అని అనింది. జగన్నాథం కీర్తనని చూడగానే మనసంతా అదో రకమైన సంతోషం నిండిపోవడంతో, బంగారు బొమ్మలా ఉంది నా కూతురు అని మురిసిపోయాడు. ఓహో, మీ కూతురు అందంగా ఉంది, బొమ్మలాగా ఉంది, సరే సరే అని మూతి తిప్పుకోవడంతో జగన్నాథం గట్టిగా నవ్వేస్తూ, ఇద్దరు పిల్లలు ముద్దుగా ఉన్నారు, బంగారు బొమ్మల్లా ఉన్నారు, ఒకరికొకరు మాత్రం తీసిపోరు అని అనడంతో, నిజంగా అని మైరా నవ్వేస్తూ, చూసావా అక్క, నేను అడుక్కుంటే కానీ నన్ను పొగడట్లేదు, నిన్ను మాత్రం ఏం చెప్పకుండానే పొగడేస్తున్నారు. ఏమైనా నువ్వు బాగా అందంగా ఉంటావులే అని కీర్తనాని బయట లాన్లోకి తీసుకెళ్ళింది. అక్కడ ఎండ చూసి చాలా రోజులు కావడంతో కీర్తన కళ్ళు బ్లింక్ అవ్వడం మొదలుపెట్టాయి. మైరా అడ్డుగా నిలబడి, పర్లేదక్క, అలవాటు పడుతుంది, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం చాలా మంచిది అని తన తలకి కట్టిన టవల్ తీసి తలని బాగా తుడవడం మొదలుపెట్టింది. తల బాగా ఆరడంతో అక్కడే ఉన్న చైర్ వేసుకొని మైరా కూడా కూర్చొని, తెలుసా ఈ ఎండకి బంగినపల్లి మామిడి పండు లెక్క మెరిసిపోతున్నావు నువ్వు అని బుగ్గలాగి ముద్దు పెట్టుకొని, నేను ఇవాల్టి నుండి కాలేజ్కి వెళ్తున్నా, రోజూ వెళ్ళాలి తప్పదు. ఈ చదువులు ఎవరు కనిపెట్టాడో నాకు కనుక్కొనిపిస్తే ముక్కలు ముక్కలు చేసేద్దును. పైగా ఎగ్జామ్స్ ఒకటి నా కర్మకి. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు చదువు చాలా ముఖ్యమని అర్థమైంది. రియలైజ్ అయ్యాను, చదవాలని డిసైడ్ అయ్యాను. అందుకే కాలేజ్కి పోతున్నా. నీ దగ్గరికి ఇదే టైంకి వస్తాను. హాలిడేస్లో మాత్రం ఎక్కువసేపు ఉంటాను, ఓకేనా అని మైరా చెప్పింది. కీర్తన మొహంలో కనిపించే ఆ చిన్నపాటి కదలికని గుర్తించిన మైరా ఓకే అందని అర్థమై, ఇక ఇంట్లోకి వెళ్దామా, చెమటలు పట్టేస్తున్నాయి
అని కీర్తనాని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి హాల్లో కూర్చోబెట్టించి, అంకుల్ ఇప్పుడిప్పుడే తీసుకొని వెళ్ళొద్దు, ఎప్పుడూ ఆ బెడ్ మీద పడుకుని ఉండాలా? ఓ గంట పాటు కబుర్లు చెబుతూ ఇక్కడే కూర్చోబెట్టుకోండి, తర్వాత ట్రీట్మెంట్కి తీసుకొని వెళ్ళి వచ్చాక పడుకోబెట్టండి, నేను మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేస్తాను, బాయ్ బాయ్ అని హడావిడిగా చెప్పి కీర్తనకి హగ్గిచ్చి బాయ్ అని నవ్వుతూ చెప్పి కాలేజ్కి బయలుదేరింది. కాలేజ్కి వెళ్తున్న మైరా పవిత్రకి మాధురికి కూడా కాల్ చేసింది. పవిత్ర ఆల్రెడీ కాలేజ్కి బయలుదేరడంతో హమ్మయ్య అనుకుని, అక్క నువ్వు కూడా ఇక మీద రోజు కాలేజ్కి రా అని మైరా చెప్పింది. అలాగే వస్తాను అని మాధురి అనడంతో మైరా కాల్ కట్ చేసింది. అరగంటకంతా కాలేజ్కి చేరుకున్న మైరా కార్ పార్క్ చేసి పవిత్ర క్యాంటీన్ దగ్గర ఉండడం చూసి, దీనికెప్పుడు ఈ ప్లేస్ అంటే ప్రాణమే, సరేలే మనకు పంచప్రాణాలు కదా అనుకొని అక్కడికి వెళ్ళింది. అబ్బా ఇక మీద కాలేజ్కి ఎక్కడ ఒక్కదాన్నే రావాలేమోనని చచ్చిపోయాననుకో, బతికించావు అని అంటూ ఉండగానే మైరా అని గొంతు వినిపించి మైరా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా వికాస్ కనిపించటంతో తన గుండెల్లో మంట కోపంగా మారి కళ్ళల్లోకి చేరిపోయింది. పిడికిలి గట్టిగా బిగించి మర్యాదగా వెళ్ళిపో అని పళ్ళు బిగించి చెప్పింది. మైరా ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు, ప్లీజ్ నన్ను చెప్పనివ్వు, ఇలా వెళ్ళిపో అంటే కరెక్ట్ కాదు కదా, నా వైపు ఏం జరిగిందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అని వికాస్ రిక్వెస్ట్ చేయడంతో మైరా చుట్టూ చూసి పెద్దగా ఎవరూ లేకపోవడంతో, చూడు నేనేం వినాలి అనుకోవట్లేదు, జరిగింది ఏదైనా కానీ నష్టపోయింది నేను, నా కుటుంబం మాత్రమే. ఆటలుగా ఉందా మీ అన్న తమ్ముళ్ళకి? ఇద్దరు ఆడపిల్లల జీవితాలు పెళ్లి పీట్ల మీద మొత్తం సొసైటీ ముందు మమ్మల్ని అలా నిలబెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను వింటూ కూర్చోవాలా? నో నెవర్ అని మైరా పవిత్ర చేపట్టుకొని వెళ్తూ ఉండగా వెనుక వికాస్ వెళ్తూ, ప్లీజ్ మైరా ఒక్కసారి చెప్పేది విను, జస్ట్ 5 నిమిషాలు మాత్రమే అని రిక్వెస్ట్ చేయడంతో మైరా ఆగి, అసలేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు రిక్వెస్ట్ చేస్తే నేను వినాలా? ఇలా వెంటపడడం మాని, చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. కాలేజ్లో ఒకరిని మెయింటైన్ చేస్తూ బయట ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు అని మైరా అరిచేంతలో తన భుజం మీద చెయ్యి పడింది. మైరా తల తిప్పి చూసి సంజయ్ కనిపించటంతో షాక్ అయిపోయింది. సంజయ్ మైరా వైపు చూసి అరగంట ముందు ఇంటికి ఫోన్ చేసి సంజయ్కి మైరా కాలేజ్కి వెళ్ళిందని వాణి చెప్పడంతో వెంటనే ప్రకాష్ రావు గారికి కాల్ చేసి వికాస్ కాలేజ్కి ఏమైనా వస్తున్నాడా అని కనుక్కొని వస్తున్నాడు అని తెలియడంతో క్షణం కూడా ఆగకుండా బయలుదేరడం గుర్తొచ్చి వికాస్ వైపు చూశాడు. వికాస్ సంజయ్ వైపు చూసి, సంజయ్ నేను తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను, జస్ట్ 5 minutes ప్లీజ్ మైరా అని తన వైపు చూసి రిక్వెస్ట్ చేయడంతో సంజయ్ తన భుజం మీద వేసిన చేతిని నొక్కిపెట్టి మరింత దగ్గరికి తీసుకొని టైట్గా హోల్డ్ చేసి, షీఈ్ మైన్ మిస్టర్ వికాస్, ప్లీజ్ మైరా అని రిక్వెస్ట్ చేయాల్సింది తనని కాదు నన్ను, ప్లీజ్ సంజయ్ సార్ అని ఒత్తి పలుకుతూ రిక్వెస్ట్ చేయాల్సింది నన్ను, అండ్ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ వాంట్ మై వైఫ్ టు టాక్ టు యూ, ఓకే అని సంజయ్ చెప్పాడు. మైరా ప్లీజ్ అని వికాస్ రిక్వెస్ట్గా మాట్లాడడంతో మైరాకి ఎందుకో వికాస్ని చూస్తుంటే పిచ్చ కోపం వస్తూ తన లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోవడానికి కారణం తనే అని పదే పదే గుర్తొస్తూ ఉంటే, నీకోసారి చెప్తే అర్థం కాదా? తను నా హస్బెండ్, తను చెప్తున్నాడు కదా నేను నీతో మాట్లాడడం తనకి ఇష్టం లేదని, సో ప్లీజ్ లీవ్, అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా నీతో మాట్లాడడానికి కొద్దిగా కూడా ఇంట్రెస్ట్ లేదు, వీలైతే నా కాలేజ్ అయ్యేంత వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్ బాధ్యతని తీసుకోకు, నువ్వు నాకేదైనా చేసే మేలు ఉంది అంటే అది ఇది మాత్రమే అని మైరా చాలా గట్టిగా చెప్పినా చాలా బాధగా చెప్పింది. వికాస్ అలాగే చూడ్డంతో, సంజు ఇక్కడి నుండి వెళ్దాం పదా, నాకు కాలేజ్లో ఉండాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మైరా సంజయ్ వైపు చూసి చెప్పింది. ఎవరికోసమో నువ్వు క్లాస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళడం ఏంటి? వెళ్ళు, ఈసారి కనుక వీడు నీతో మాట్లాడడానికి ట్రై చేసినా లేదా ట్రై చేసినట్టు నాకు తెలిసినా ఖచ్చితంగా తెలుస్తుంది, బికాజ్ నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా పనిచేస్తుంది, సో నాకు ఇన్ఫామ్ చేయి, నేను చూసుకుంటాను, క్లాస్కి వెళ్ళండి అని సంజయ్ అనడంతో మైరా అక్కడి నుండి పవిత్రతో కలిసి వెళ్ళిపోయింది. వికాస్ కూడా అడుగు వెనక్కి వెయ్యబోతుంటే లుక్ అని సంజయ్ అనడంతో వికాస్ తిరిగి చూశాడు. తను నీ భార్య కావాల్సింది కానీ కాలేదు, ఇప్పుడు తను నా భార్య, నా సొంతం, కాబట్టి తనతో మాట్లాడే ముందు తను నా భార్య అన్న విషయం కాస్త ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో అని సంజయ్ వికాస్ తల మీద వేలితో తట్టి మరీ చెప్పి, అలా కాకుండా ఇదివరకట్లా బిహేవ్ చేయాలని ట్రై చేస్తే నువ్వు అసలు సిసలైన సంజయ్ని చూడాలని కోరుకుంటున్నట్లు లెక్క, యూ గాట్ ద పాయింట్ రైట్ అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఛా మాట్లాడేందుకు వీలే లేకుండా చేశాడు అని వికాస్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైరా వెళుతూ ఉంటే తన వల్ల కాక అక్కడే ఆగిపోవడంతో పవిత్ర మైరా చేయి పట్టుకొని ఏంటే ఇది అని అనింది.
ఏం చేయమంటావు? వాడితో మాట్లాడకుండా ఉండేందుకు వీడిని అడ్డు పెట్టుకోవాలా, లేదా వీడు పదే పదే నా భార్య అంటుంటే చిరాకు పడాలో అర్థం కావట్లేదు అని మైరా అనింది. అన్నీ సెట్ అవుతాయి. తలరాత రాసిన వాడికి తెలియదా నీ జీవితం ఎలా బాగు చేయాలని? ఆలోచించకు. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయి, వదిలే. ఎలాగో మీ అత్తయ్య చాలా మంచిదని చెప్పావు కదా, హ్యాపీగా ఆవిడతో గడిపే, మొత్తం స్పెషల్ అయిపోతుంది. ఇక కాలేజ్కి వస్తే నేను మాధురి ఉంటాంగా అని అనేంతలో మాధురి వస్తూ కనిపించింది. ఇక్కడ జరిగిందేది అక్కతో చెప్పకు అని మైరా అనడంతో, తెలుసులేవే పద, మూడు మొత్తం పాడు చేసుకుంటావు, క్యాంటీన్లో ఏమైనా తిందామా అని పవిత్ర అనడంతో, నీ ఇష్టం అని మైరా కదిలింది. ముగ్గురు క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చున్నాక, అక్క రిషి ఏమంటున్నాడు? ఏం మాట్లాడావు? ప్లీజ్ రిషిని హర్ట్ చేసే విధంగా బిహేవ్ చేయొద్దు. వాడు నా బెస్టీ అని చెప్పట్లేదు, మంచి హ్యూమన్ బీయింగ్ అక్క. నీకు తెలుసు కదా, డాడీ చెప్తేనే తాళి కట్టాడు, కానీ వాడి ఇంటెన్షన్ అది కాదుగా అని మైరా అనింది. మాధురి నవ్వి, పిచ్చిదానా, అలా నేనెందుకు చేస్తానే? అయినా రిషి గురించి నాకు తెలియదా? ఇకపోతే నేను రిషిని హస్బెండ్గా ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను. కాకపోతే మా లైఫ్ని ఇప్పుడే మొదలు పెట్టడం లేదు, ఎందుకంటే నాకు కొంచెం టైం పడుతుంది. నన్ను వదిలేసి వెళ్ళిన వాడి గురించి నాకు ఆలోచన లేదు. వాడి దృష్టిలో నేను ఆ లెవెల్ వరకే ఉన్నానని అర్థమైంది. కానీ తాళి కట్టిన రిషి నీకు నచ్చినట్టు ఉండు, నేనేం మాట్లాడను అని తేలిగ్గా చెప్పేస్తే ఆశ్చర్యంగా అనిపించింది. నా లైఫ్ నా చేతుల్లో పెట్టి జీవితాంతం నీకు నచ్చినట్టే నేను ఉంటానని చెప్పిన రిషినే నాకు ఎక్కువ. అయినా రిషి గురించి కొత్తగా ఆలోచించేదేంటి? ఎప్పుడు నేనే అంటూ ఉంటాను కదా, తనని ఎవరు పెళ్లి చేసుకున్నా సో లక్కీ అని. ఇప్పుడు ఆ లక్కీ పర్సన్ నేనే అయ్యాను. ఏంటిలా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావేమో. అవును, బాగా ఆలోచించాను. అసలు నా గురించి ఆలోచించకుండా, ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా తన ఇష్టానికి పీటల మీద నుండి వెళ్ళిపోయిన వాడికంటే, నాన్న అడగగానే ఏం ఆలోచించకుండా తన డ్రీమ్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి వెంటనే వచ్చి తాళి కట్టేశాడు. అందుకే నాకు రిషి ఎక్కువ. పైగా తను నా హస్బెండ్. నేను దూరం పెట్టినంత మాత్రాన కాకుండా పోతాడా ఏంటి అని మాధురి చెప్పడంతో మైరా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చున్న చోటు నుండి లేచి మాధురి పక్కకు వెళ్ళి టైట్గా హక్ చేసుకొని, సో హ్యాపీ ఫర్ యూ అక్క. నిజం చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ గురించి నాకు చాలా బెంగగా ఉంది. అర్థం చేసుకున్నావు. సో స్వీట్ ఆఫ్ యూ, సో హ్యాపీ ఫర్ యూ అని మైరా చాలా హ్యాపీగా అనింది. మాధురి నవ్వి, నువ్వు కూడా సంజయ్ నీకు ముందే వార్నింగ్ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇది తన వల్ల జరిగిందో లేదో, ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జరిగింది ఏదైనా మన మంచికే అనుకుని సంజయ్ని హస్బెండ్గా యాక్సెప్ట్ చేసి ఆ వేలో ఆలోచించు, అన్నీ కరెక్ట్గా మారిపోతాయి, హ్యాపీగా ఉంటావు అని మాధురి చెప్పింది. మైరాకి ఇష్టం లేకపోయినా అలాగే అక్క, ఖచ్చితంగా అని నవ్వుతూనే చెప్పింది. సుమారు 1 అవర్ పాటు మాట్లాడుకున్న తర్వాత అటు మాధురి తన క్లాస్కి వెళ్లడంతో ఇటు మైరా పవిత్ర కూడా వెళ్లారు. సాయంత్రం కాలేజ్ అయ్యాక పవిత్రాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి మాధురికి ప్రైవసీ ఇచ్చి తాను ఇంటికి బయలుదేరి నీరసంతో ఇంట్లో అడుగుపెట్టింది మైరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ధన్విక పాపకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సారీ తల్లి, నేను మార్నింగ్ విష్ చేయాలనుకున్నాను, బట్ వీడియో చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఆ తర్వాత విషెస్ చూసి అయ్యయ్యో నేను మర్చిపోయానే అని ఫీల్ అయిపోయాను. ఇక మధ్యాహ్నం అప్డేట్ కూడా నేను నైటే చేసేసాను అనమాట, అందుకే చెప్పలేకపోయాను. నీకోసం మీ స్పెషల్ విషెస్ నాతో పాటు మన రీడర్స్ అందరి తరపు నుండి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు లైఫ్ లాంగ్ ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలని, నువ్వు అనుకున్నవన్నీ నువ్వు అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి అయితే నేను చాలా నవ్వుకున్నాను. సంజు మైరాని కావాలని ముట్టుకున్నాడని అన్నారు. ఆఫ్ కోర్స్ అంతే కదా, ఎవరికైనా బాయ్స్కి డ్రైవింగ్ రాకుండా ఉంటుందా? ఆ మాత్రం డ్రైవింగ్ని బేర్ చేయలేరా? ఈ తిక్కల మైరా అది అర్థం చేసుకోలేకపోయింది. ఫ్యూచర్లో చూద్దాము అసలు సంజయ్ డ్రైవింగ్ బాగానే వచ్చు అని తెలుసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది ఫర్దర్గా చూద్దాము. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం. రేపటి నుంచి మన ప్యాటర్న్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్నే మీరు దేవాంశుని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా? రేపు ఈవినింగ్ వస్తాడు. ఇక అంతే ముచ్చట్లు, మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.